ఇప్పుడు కూలి వేసింది అయితే తక్కువది కాదు. దాని చేనులకైతేనో పొద్దుగాల రాండ్లు రాండ్లు అని బొట్టు పెట్టి పిలుస్తుంది. అదే మన చేనులకైతేనో ఏడెనకల లేటుగా వస్తుంది, తీర్పారు అన్నం తింటుంది, అన్నీ చేస్తుంది కదా సులచ్చి. అవునే అక్క, ఇదైతే నిజమే. లంగబొడ్డ అది తక్కువగా దాని సార్థం అదే చూసుకుంటుంది. గట్లుంటుందా అని మనం కూడా చేతుల తీరు మెదలాలి, అంటే దాని తీరు మెదలాలి. చేతులు పనాడిచ్చినట్టు చేసి పని చేయద్దు, మన చేయద్దు. అవునే అక్క, అవును. పెరడిస్తారు అంటే ఎండకు చిట అంటది. ఏదో అట్లా నా మాత్రం అటాట అని అసలు అప్పుడు కత్తాం. ఏమున్నది, 6 గంటలకు పోయి 10 గంటల వరకు, 10 గంటల దాకా కూడా ఉండద్దు, 3 గంటలు 6 నుండి 9 గంటల వరకు ఉండి సబడి దగ్గర రావాలి. అంతేనే, నువ్వు చెప్పింది మాత్రం నిజమే ఓ సాతి. అదేమన్నా తక్కువ అని నాకే పెరడు ఉన్నది, నాకే భూమి ఉన్నది అని బాగా ఏతులు కాదే, ఒక్కటే హెచ్చరికం ఉంటే మనిషి పెట్టుకొని మనకేమన్నా ఇస్తానే. అవునే నిజమే, అది ఏమన్నా చేసుకొని మనకేంది. ఓ గంట లేట్ అయింది, ఏడైతే అని సబడి దగ్గర పోదాం పండ్లు. సరే పండ్లక్క. ఓ నానమ్మ, ఇగో సరగానే ఇగో ఇంటికి కంకులు పట్టుకపోదామా, కలుసుకొని తిన్నావా? సంచులు వేసినట్టే వేసి మంచి మాయం చేసి ఇట్లా లోపలికి డీజే పాయింట్ ఉంటుంది కదా, అలా లోపలికి పెట్టుకుందాం తీయ. అవునవును పెట్టుకుందామే. సేమ్ దానికి ఏంది, కూల్ కత్తే ఇది కంకులు తీసుకుపోకుండా పోవన్నా, అది ఇచ్చే తొక్కల కంకుల కూరకి అది ఎండిపోయిన కంకులు ఇస్తుంది. ఇలా మంచి లాతలాతి పచ్చి ఉన్నాయి కూర, మంచిగా ముసలోడు తింటాడు. పట్టుకుపోదాం పాండ్లే. రెక్కంతా గుంజుతాను కదనే, పాడైతే ఎట్లా ఏం చేద్దామే? ఏం దేశం దానికి ఇచ్చేది, అది బాగా బలిసే ఉండే, దాన్ని లాస్ అయ్యేయాలి. ఇవరకు 20 ఎత్తే సప్పుడు దగ్గర కాసేపు ఊకుందాం. రెక్కలన్నీ గుంజుతాను దబ్బుడుకం పెట్టి ఎత్తే. అవునే, సప్పుడే కూకున్నావమ్మ, సప్పుడే కూకున్నావా మరి? అవ్వు ఇరిసినట్టు యాక్షన్ చేసుకుంటూ కూకోవాలి, లేకపోతే అది వచ్చి వెనక మర్ర చూడదా. అంతే వాత్త ఇప్పుడే ఓ సాల వెళ్ళినాం కాదే, ఏం దేశం దానికి ఇరిసేది, కాసేపు కూకుందాం పాటుండి. అదట 11 గంటలకు పంపిస్తుందట. అంత లేట పెరటి 20 వాళ్ళకు ఒళ్ళు అంతా చిట గుట్టబట్టే అందరు పోతారు, మనమే ఉంటామా? ఏమన్నా అంటుంది కదా సేంది, మీరు గంట లేటుగా చిల్లని అంటుంది. గంట ఎందుకు సబడి దగ్గర కూకోండిలే అందరు కలిసి. వాళ్ళ చేను మొగడు రత్నం మొగడు మందిని ముంచిన పైసేనే, దానికి అటు వాళ్ళని ముంచుడు ఇటు మీలో ముంచుడేనే, దానికి ఏమన్నా నొప్పి అవుతుందా అనే? గంట కాదు గంటన్నరైనా కూకుందాం. అంతే. వాడు పంచాయతీలోకి పోదామని బోకరోడు వాళ్ళను 10,000 ముంచుడు, వీళ్ళని 10,000 ముంచుడు, వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు, వీళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు, పెద్ద మనుషులను కూడా ఎత్తనాడు. మమ్మల్ని అయితే పూర లాసి వేసిండే. అది మా బర్రె పంచాయతీ అని అడిగిపోతే వాడు తప్పు పంచాయతీ చేసి మాకు దండగ కట్టించిండాడు. అవును, మందిని ముంచేటోళ్లకు మనం ఏందే వాళ్ళకు న్యాయం చేసేది. వాళ్ళంగా రత్నమ్మగడు డబ్బున సీన్ వస్తుంది, నువ్వు మాట్లాడతాను కానీ. ఓ పిల్ల సరేగాని పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావా నువ్వు? ఏమో అమ్మ, నిన్న అయ్యగారి దగ్గర పోయినా, ఇక అయ్యగారు అంటాడు కదా ఏందో శనిగిని అంటాడు, పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని. ఇజ్జత్ మనం పోవట్టే, మీ అసొంటి అమ్మలు అంటారు కదా ఇట్లా శనుకు వస్తే పెళ్ళి అవుతలేదు ఏమవుతలేదు అని పంచవర్ణాలు పెట్టబట్టే. ఏం చేయాలమ్మా, నేనేమైనా చేసుకొని చేసుకుంటా అంటే పిల్లగాడు దొరుకుతాడా? సరేగాని సేందాన్ని విలువ లేకలైతుందని దాన్ని ఏంటో పిలిచేది, మన సభ దగ్గర తిందాం పాటుల్లి. అంతే ఒళ్ళంతా గోకుడు పెడతాందే గీకుడు, నా వల్ల అయితే లేదే. నేను ఇప్పుడు అన్నం తినే ఇంటికి వెనకనే తింటా. అవునే, పెరడంతా సిట్ అంటుంది, సిట్టుకు అన్నం తినబుద్ధి అయితే లేదు. ఇక 11 అయితే ఇంటికి పోయేదేనే పెరడుస్తుడు, సభ దగ్గర ఇంటి వెనక తిందాం తీలు తానం చేసినాక. అంతే నానమ్మ, ఏం పెళ్లి చేసుకుంటావు తీయరాదు, ఏమన్నా వేసుకొని పోతుందో. ఏంటి నానమ్మ ముఖం పట్టుకొని అంటాను, నేను నీకు ఎట్లా కనబడతానా? వస్తే ముసలానా, రోగమానే నీకు నన్ను అంటానా? ఊకోండి మళ్ళా మనం ముచ్చట్లనే అవుతాను, ఇంటి ఇజ్జత్ మనం పోతుంది. అదేం లేచిపోదు కానీ సరిదే కూకోరా అదే. ఓ పోసి దాన్ని మంచి మాగంటాను ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువనట. దానికి లంచకత్తలన్నీ ఉన్నాయి కానీ ఓ అయ్యగారి దగ్గర పోయినా ఏం చేయాలా అని చెప్తాంది ఆడమ్మ. ముసలానికి లొల్లి పెట్టుతావు, ఇద్దరు ఆరాలు పక్కకే ఉంటారు, బాగా అజ్జెత్తాను కదా. ఆరన్లు ఏవతాయి నా ముసలోనికి ఇవ్వలే. ఊకోరాదు చంద్రవ్వ, ఈ చేనులో మీరిద్దరు జుట్టు పట్టుకొని ఒకరి మీద ఒకరు కొట్టుకుంటే ఇజ్జత్ మనం పోతుంది. సరిదే కూకోండి. నాకు కూలికి రమ్మంటే రాలే ఆడమ్మలు. ఆ చేనోడే నచ్చింది ఆయన మీకు, ఆ చేనోడు మంచిగా దొరికింది ఆయన మీకు. ఎవరినంటానో మాటలు మంచిగా రాని, మేమేదో మా పని మేము చేసుకోవడానికి వస్తాను, ఇష్టం ఉన్నట్టు మాటలు అంటాను. ఏంది బాగా అలసానా నీకు? అట్లా అందుకోని ఆ సేనోడు ఎంత ఎక్కువ ఇస్తానన్నాడే, అర్థం చేస్తాను పైసలు తీసుకుంటాను, నువ్వు బాగా అంటాను. ఏందే వేస్ట్ దానా, వేస్ట్ గిస్ట్ అంటే ముసల్దానా మూతి పనులు రాలగొడతా. నాకు కూలికి రాలే ఎగ్గొట్టిండ్లు, అత్తనని చెప్పి వాళ్ళకి ఎగగొట్టిండ్లు.
ఎందుకు అత్తవే మాకు ఇష్టం ఉన్నలో పోతావు నీకెందుకే లేవుడు కూరలు అప్పుడు అత్తది మీ సంగతి చెప్తావు. ఓ సిట్టి నువ్వు లోపలికి పోవే, నిన్ను ఎవరెవరు అన్నారో వాళ్ళు కనబడితే వాళ్ళని తిడతా పోవే. ఓ బాగా ఇళ్ళ మళ్ళీ ముచ్చట్లు బాగా వస్తానే చేనులలో నా బిడ్డ గురించి చెప్తానులేట వేస్ట్ మొక్కంది. దాని బిడ్డ ఎవరితో పోతుందో ఫస్ట్ చూసుకోరా అదే ఓ లమ్డి. ఒక చూసినావా పూరి పోయి చెప్పింది ఏదో పరాశకంగా అంటే ఇంకా పూరిని నవ్వుకుంటా ఒక మాట ఆ సీన్లు అంటే అది పోయి దాని అవ్వతో చెప్పి తిట్టిస్తాను కదా. చేనుల ముచ్చట్లు చేనులనే పోనీయకుండా లంగ పోరి చెప్పిందానే నల్లి కుట్ల పోరి. ఆ పోరిని మనం కూలికి తీసుకుపోవద్దు. నేను అంత కడి చేయాలి దాన్ని. ఏంటి దాన్ని తీసుకుపోయేది తోకమట్ట అందరితోని చెప్పుపో, అది సూటికి పోటీకి మాటలు అంటుంది. సబితకు చెప్పుపో. ఇప్పుడు మనం అందరం కూడా ముచ్చట చెప్తే అది ఇంకా ఎగేసి తిడుతుంది. సపరేట్ ఎవరి ఇళ్ళ వాళ్ళు ఉండుల్లి ఏదో ఒకటి మళ్ళా ముచ్చట్టు పెడతాను వాడ మీద అదా ఇదా దాని సొమ్ము ఎవడో తిన్నట్టు మన మీదనే గులుగుతుంది అది. అంతేనే అంతే. పల్లెటూరులో మొక్కజొన్న చేనులు ఇరవబోతారు. మీకు మొక్కజొన్న చేను ఇరవబోతే కూలి ఎంతనో కామెంట్ చేయండి. మొక్కజొన్న చేనులా మరి గిట్టనే మాట్లాడుకుంటారులా మా వీడియోలో చూపించినట్టు కామెంట్ చేయండి. ఇక చూసిందిలా గట్లా పాడు మాటలు మాట్లాడతాను. ఎవ్వరు ఏం చేస్తే వాళ్ళకేంది అన్నట్టు ఊకోవాలి చూడనట్టు. ఎవరి సంపాదన వాంటది, ఒకరి సంపాదన మీద మెట్టుకుతే మాత్రం మనకు వస్తుందా? అంతేనా కదా దోస్తులు కామెంట్ చేయండి. మొక్కజొన్న చేను వేయను కాడ సగం పని చేసి సగం కంకులు దొబ్బుకొని వస్తారు కొందరు. కంకులు అయితే కొందరు పచ్చి చూసి ఏరుకొని ఇంటికి వస్తారు పోయేటప్పుడు. అంతేనా కదా కామెంట్ చేయండి. మరి పచ్చి కంకులు ఎక్కడైనా దొంగతనం ఎవరైనా చేసిందా ఇట్లా కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే దోస్తులు మన వీడియోని హైప్ కూడా చేయాలి.